కామారెడ్డి కోర్టులో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐసీపీ అధికారులకు చిక్కడం కలకలం రేపింది. కోర్టు కానిస్టేబుల్తో 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక కామారెడ్డి పట్టణ పిఎస్లో 2018లో నమోదైన చీటింగ్ కేసును కొట్టేసేందుకు ఏపీపీ గుగ్లోతు అశోక్ నాయక్ బాధ్యతని డిమాండ్ చేశారు. చివరికి 10,000 ఇస్తారని ఒప్పుకొని లంచం ఇస్తుండగా ఐసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ తర్వాత ఏపీపీ కోర్టు కానిస్టేబుల్ను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. నేను శేఖర్ గౌడ్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు కంప్లైంట్. ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను, తర్వాత ఎక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతులాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి ఈ బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్ మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండ్